అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫ్రెష్ టాలెంట్ అని అంటున్నారు. వి ఆర్ లుకింగ్ ఫర్ ఇంపార్టెంట్ కీ రోల్స్ అని అంటున్నారు. మేల్ కావాలంట 21 నుండి 32 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ కావాలంట 19 నుండి 23 సంవత్సరాల లోపు వాళ్ళు. షుడ్ లుక్ లైక్ ఇన్ పాష్ లుక్ ఓన్లీ. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ సెండ్ మీ యువర్ పోర్ట్‌ఫోలియో అని అంటున్నారు. కంపల్సరీ పాష్ లుక్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే కావాలంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళు వాట్సాప్ నెంబర్ అండ్ కాలింగ్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. అయితే వీళ్ళ ఆఫీస్ ఎక్కడుంది అంటే హైదరాబాద్‌లో ఉన్న మధురా నగర్ జీ బ్లాక్‌లో ఆఫీస్ ఉందండి. సో గతంలో వీళ్ళు 'కాలం రాసిన కథలు' అనే ఒక సినిమా చేశారంట. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే టికెట్స్ రేట్ పెరగడం వల్ల సినిమా పరిశ్రమకి లాభమా నష్టమా అని అడగడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయండి. ఇక్కడ నేనేమంటానంటే కొన్ని సినిమాలకు లాభం, కొన్ని సినిమాలకు ఖచ్చితంగా నష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరోగా సినిమా చేసి దాన్ని నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నన్ను చూడటానికి థియేటర్‌కి వచ్చే సాహసం ఎవడు చేయడు. ఎందుకంటే నేను గతంలో నేను ఏ సినిమాలో హీరోగా చేయలేదు. నేను ఏ సినిమాని ఇదిగా చేయలేదు. అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో నన్ను హీరోగా 2 గంటల 20 నిమిషాలు ఒక రూ. 50, రూ. 100 అయితే సరే కొంతలో కొంత ఆ రూ. 50 కదా! ఈడిని చూడటం కన్నా గాడ ఆ 2 గంటలు నేను కాసేపు ఏసీలో కూర్చోవచ్చు, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు, కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఒక ట్రాన్స్‌లో అయినా గానీ థియేటర్‌కి రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా నేను నా టికెట్‌ని 300కో, 400కో, 500కో పంపించాననుకోండి. ఓడియమ్మ ఈడి కోసం ఈడిని చూడటం కోసం నేను 300, 400 రూపాయలు నేను ఖర్చు పెట్టాలా అనే ఒక ఇదిలోకెళ్ళిపోతారు. అలా కాకుండా మహేష్ బాబు, రామ్ చరణు లేదంటే తారక్కో ఇలాంటి ఒక వ్యక్తుల కోసం అయితే తప్పకుండా ఖర్చు పెడతారు. ఎందుకంటే ఓకే. వీళ్ళు చేసే ఒక సినిమాలో గ్రాండియర్ ఉంటుంది. ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఒక మంచి కథ ఉంటుంది. ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒక మంచి లొకేషన్స్ ఉంటాయి. అందమైన హీరోయిన్‌లుంటారు. వాళ్ళని చూసుకోవచ్చు. అలాగే మంచి ఆర్టిస్టులుంటారు. వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు చూసుకోవచ్చు. ఇలాంటియి వాళ్ళకి కొన్ని కాలిక్యులేషన్స్ అంటే నేను పెట్టే 400కో, 500కో నాకు వర్కౌట్ అవుతుంది అనే ఒక నమ్మకంతోటి పెంచినా గాని ఇబ్బందుండదు. అయితే నా నాలాంటి కొత్త అప్‌కమింగ్ హీరోలు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి టికెట్లు రేట్లు పెంచడం అనేది ఖచ్చితంగా మూర్ఖత్వమే అని అనాలి. నేను ఇంకా ఏమనాలి అంటే ఆహ్, అసలు మెయిన్ టికెట్ రేట్ కన్నా గూడా ఇంకా వీలైతే కొంచెం తగ్గిచ్చి నేను తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ టికెట్ రేట్స్ తోటి పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమా పరిశ్రమలో ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 టికెట్ దిగిందనుకోండి. అందులో రూ. 39 మాత్రమే ప్రొడ్యూసర్‌కొస్తాయి. మిగతా రూ. 61 ఏవైతే ఉన్నాయో, ఆ రూ. 61 కూడా డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, థియేటర్ ఓనర్లకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్‌లో రూ. 61 ఎళ్ళిపోతాయి. ఎప్పుడైనా గానీ ప్రెజెంట్ సినారియోలో ఏంట్రా అంటే థియేటర్ మీదొచ్చే డబ్బుని ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందులాగా 100 రోజులు, 200 రోజులు లాంగ్ రన్ ఉండట్లా. ఈవెన్ మెగాస్టార్ సినిమా అయినా లేదంటే సూపర్ స్టార్ సినిమా అయినా కూడా మనకి 30వ రోజు ఓటీటీలోకొచ్చేస్తుంది. 30వ రోజు ఓటీటీకొచ్చేటప్పుడు 120 రోజు, 130 రోజు థియేటర్‌కెళ్ళి ఆడియన్స్ చూసేంత లగ్జరీ లేదు. ఒకప్పుడు ఓన్లీ థియేటర్ కాబట్టి దాని మీద ఎంతో కొంత రెవెన్యూ వచ్చేది. ఇప్పుడు ఓ థియేటర్ అనేది ఎంతసేపటికి ఏం పెట్టుకోవాలంటే ఓకే. ఎగ్జిబిటర్‌లని, బయ్యర్‌లకి మనం మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్ళాము. వాళ్ళు ఎంతో కొంత లాభపడ్డారు. దాంట్లో మనం ఏమంటారు మనం పెట్టిన పెట్టుబడిలో సగం వస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30,00,00,000 40,00,00,000 ఖర్చు పెట్టి నేను ఒక సినిమా తీశాను. 40,00,00,000 నేను ఖర్చు పెట్టినప్పుడు నాకు కనీసం ఒక 15,00,00,000 20,00,00,000 నాకు థియేటర్ మీద వచ్చిందంటే ఓకే. మిగతా ఏదైతే ఉందో ఒక 50,00,00,000 60,00,00,000 నేను ఓటీటీ మీద తెచ్చుకుంటే నాకు సరిపోతుంది అనే ఒక ట్రాన్స్‌లో చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా నేను ఏదో 50,00,000 సినిమా చేశాను. 60,00,000 సినిమా చేశాను అన్నప్పుడు దానికి ఒక కంటెంట్ ఉండదు. ఒక ప్రాపర్ మంచి కథ ఉండదు. ఒక మంచి లొకేషన్స్‌ని వాడలేం. ఒక మంచి కెమెరాలను వాడలేం. ఒక మంచి ఆర్టిస్ట్‌లని వాడలేము. ఒక బ్యూటిఫుల్ నరేటెడ్ స్టోరీని మనం తప్పకుండా చెప్పలేము. ఎందుకంటే మనకి ఎక్కడికక్కడ బడ్జెట్ అనేది కన్‌స్ట్రెయిన్ అవుతా ఉంటది. బడ్జెట్ కన్‌స్ట్రెయిన్ అయినప్పుడు మనం ఆ బ్యూటీస్‌ని చూపించలేం. బ్యూటీస్ చూడలేనప్పుడు ఆడియన్ అనేవాడు ఎంటర్‌టైన్ అవ్వడు. ఆడు వచ్చి ఒక రూ. 50 రూ. 100 టికెట్ కొనడానికి కూడా ఆలోచిస్తా ఉంటాడు. ఎందుకు అనవసరంగా నేను ఈ సినిమాకెళ్ళి నా బ్రెయిన్‌ని బేజాఫ్రై చేసుకోవటం, అవసరమా నాకు ఇది అనే టైప్‌లో అనిపిస్తా ఉంటది. సో, అలా కనిపించినప్పుడు ఏంటి అంటే మనకి థియేటర్ వాకిన్స్ ఉండవు. ఎప్పుడైతే థియేటర్ వాకిన్స్ ఉండవో ఈ సినిమా థియేటర్‌లోనే సరిగ్గా చూడనప్పుడు ఓటీటీలో ఎందుకు చూస్తారులే అని ఓటీటీ వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వరు. మనం ఓటీటీని అప్రోచ్ అయినా వాళ్ళు మనల్ని దేకరు. కాబట్టి ఆహ్,
ఇదవ్వటానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో, నా ఒపీనియన్ ఏంటి అంటే, టికెట్ రేట్ సామాన్యంగా ఉంటేనే సామాన్యుడికి అందుబాటులో ఉంటది. అప్పుడే ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, తాజ్ డెక్కన్ అనే ఒక హోటల్ ఉందండి. ఆ తాజ్ డెక్కన్ అనే ఒక హోటల్‌లో ఒక దోస రూ. 2000. అలాంటి దోసలు మీరేం చేస్తున్నారు అంటే 10 మందికి పంచుతున్నారు. 10 మందికి పంచేసి మీరేం చేస్తున్నారు సమ్‌వేర్ అబౌట్ రూ. 20,000 మీరు ఓన్లీ దోసల మీద ఎర్న్ చేస్తున్నారు. కానీ అక్కడ 10 మందే వస్తున్నారు. అదే మీరు ఒక కాకా హోటల్‌కెళ్తే లేదంటే ఒక చిన్న బడ్డీ హోటల్‌కెళ్ళినట్లయితే మీకు దోస సమ్‌వేర్ అబౌట్ ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ గణపతి కాంప్లెక్స్ ఉంది. ఆ గణపతి కాంప్లెక్స్ నుండి కొంచెం డౌన్‌లోకెళ్తా ఉంటే రైట్ సైడ్‌లో మస్జిద్ ఉంటుంది. మస్జిద్‌కి అపోజిట్‌లో ఎగ్ దోస రూ. 30. అక్కడ మీరు నమ్మరు దగ్గర దగ్గర ఒక రోజులో అంటే పొద్దున సమ్‌వేర్ అబౌట్ 8కి మొదలు పెడితే వాళ్ళు 11, 11:30 కల్లా నాకు తెలిసి ఒక 300-500 దోసెలమ్ముతాడు. 300-500 దోస ఇంటూ 30 యేసుకున్నట్లయితే, ఆ స్టార్ హోటల్ కంటే కూడా ఇతను ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎందుకంటే, ఇతనికి అంత రెంట్‌లు పే చేసుకోవాల్సిన అవసరం గాని, అంత ఏసీకి గావచ్చు, అంత యాంబియన్స్‌కి కావచ్చు, అంతమంది వర్కర్స్‌కి కావచ్చు, పే చేసుకున్నప్పుడు అతనికి పోగా ఆ 2000 దోసలో మిగిలేది మహా అయితే ఒక్కొక్క దోస మీద 200 మిగిలిద్దాం. కానీ ఇక్కడ అతనికి సాలిడ్‌గా ఓ 10,000 ఏమో మిగిలిద్ది. సో, ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారనేది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ సినిమా దగ్గరకొచ్చేసరికి ఏంటి అంటే, నువ్వు ఎంతమంది ఫుట్ స్టెప్ అనేది నువ్వు లాక్కోగలవనే దాన్ని బట్టి నీకు రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు గమనించినట్లయితే నేను రూ. 3 నుండి నేల టికెట్ రూ. 3 ఉండేటప్పటి నుండి నేను సినిమా చూస్తున్నాను. అంటే ఇంకా తక్కువలో చూసానేమో గానీ నాకు అవగాహన వచ్చినప్పుడు రూ. 3 నేల టికెట్. మీరు ఏ రేట్ నుండి చూసారనేది కమెంట్‌లో చేయండి. సరదాగా మాట్లాడుకుందాం. సో, నేనేమంటాను అంటే రూ. 3 ఉన్నప్పుడు నేను ఆల్‌మోస్ట్ వీక్లీ ట్వైస్, థ్రైస్ నేను థియేటర్‌కెళ్ళిపోయేవాడిని. అలాగే ఇప్పుడు వెళ్ళాలి అంటే మినిమమ్ రూ. 250, 300 అనగానే నాకు కూడా ఓకే. ఇది కొంచెం హిట్ అయితేనే చూద్దాంలే అని ఒక ఇదిలోకెళ్ళిపోతున్నా. అలాగని చూడకుండా వదలట్లేదు. ఓటీటీలో చూస్తుంటాను. డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్‌లో వచ్చినప్పుడు యూట్యూబ్‌లో కూడా చూస్తుంటాను. ఇలాగా నేను చెప్పేది. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9985827655. ఐ రిపీట్ 9985827655. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.